అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు డిఫరెంట్ వే టు లెర్న్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏమిటంటే గోచార శని యొక్క ఫలితాలు మరియు శని దశ యొక్క ఫలితాలు తెలుసుకుందామని ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో. ఇది పార్ట్ 5 అంటేసి. మెయిన్గా ఈ వీడియో చూసేవారందరికీ పార్ట్ 1, 2, 3, 4 4 చేశారండి. ఆ 4 పార్ట్లు చూస్తే మీకు అర్థమైతే అవుతుందండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చేశారని వచ్చేసి అది గోచార గురువు యొక్క ఫలితాలు, గురుదశ యొక్క ఫలితాలు. ఇప్పుడు మనం ఈ వీడియో చూసేదంటే గోచార శని యొక్క ఫలితాలు, శని దశ యొక్క ఫలితాలు మనము చూడబోతున్నామండి. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ఉంటుందన్నమాట. ఈ 4 చూడండి వచ్చేసి యూట్యూబ్లో ఉంటాయి. మెయిన్ అండి అవుట్పుట్ చెప్పేస్తాను సార్. ఫస్ట్ వచ్చేసి ఏమేమి జరుగుతుంది అనేసి ఇక్కడ సింపుల్ ఒక లాజిక్ మనం ఎప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలండి. గురుదశ చెప్పాం కదండి. ఒకరికైతే కమెంట్ పెట్టారనమాట, గురుదశలో మంచి ఫలితాలు, నేను గురులో మంచి నేమ్ వస్తుంది చెప్పానండి. కానీ నేను చెప్పేది కారకత్వం మాత్రమే చెప్తున్నాను, లక్షణాలు మాత్రమే చెప్తున్నాను. కానీ ఏ భావంలో ఉంటే నేను చెప్పట్లేదని ఇంకా ఓకేనా. అప్పుడు అతనికి కమెంట్లో చెప్పారు 8వ భావం అంటే అవమానం అండి. అవమానం ఇచ్చింది అనమాట. పేరైతే ఇచ్చింది కదండి. గురువులో పేరు వస్తుందని చెప్పాము. పేరైతే అందరికీ తెలిసింది. కానీ ఏ భావంలో ఉంటుందో ఆ భావం యొక్క తెలుస్తుందండి. ఇప్పుడు మంచోడు అని చెప్తామండి. ఒక వ్యక్తి మంచి పని చేశాడు అని చెప్తాము. కానీ ఎవరికి మంచి పని చేశాడు అనేది మనం భావాన్ని చూడాలన్నమాట. అప్పుడు గురువులో మంచి పేరు వస్తుందని తెలుసు, పేరు వస్తుందండి, అందరికీ తెలుస్తుంది, రిపీట్ అవుతుంది. కానీ ఎక్కడ ఉన్నాడో 8వ స్థానం అంటే అవమాన స్థానం. అవమానం ఇచ్చారన్నమాట. అది లగ్నంలో అంటే మనకు పేరు వస్తుందండి. అప్పుడు ఆ గ్రహము ఏ భావంలో ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లగ్నంలో ఉన్నాడా అంటే కేంద్ర స్థానం కానీ త్రికోణ స్థానం ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట. మెయిన్గా అండి 6 and 8 కాంబినేషన్ చాలా బ్యాడ్ అండి. 6వ స్థానంలో గ్రహాలు ఉన్నా కానీ, 8వ స్థానంలో గ్రహాలు ఉన్నా కానీ, 6వ స్థానం యొక్క దశాభుక్తి కానీ, 8వ స్థానం యొక్క దశాభుక్తి కానీ జరిగినట్లయితే మనకైతే ఫలితాలు చాలా నెగిటివ్గా ఉంటాయండి. 6 and 8 చాలా బ్యాడ్ కాంబినేషన్ అండి. 1, 5, 9 చాలా మంచి కాంబినేషన్ అనమాట. అది మనం తెలుసుకోవాలని వచ్చేసి. నేను చెప్పేది మాత్రము జస్ట్ ఇవి లక్షణాలండి. ఇవి జరగచ్చు అనేది చెప్తా. ఇది ఒక 30%, ఒక 40% జరుగుతాయండి. గురువు మంచి పేరు వస్తుంది, గురువులోకి ఏదో అప్పులు చేస్తారు, గురువులో శుక్రుడు ఫుల్ డబ్బులు ఉంటాయి, గురువులో సూర్యుడు జాబ్ ప్రమోషన్ వస్తుంది, గురువులో చంద్రుడు కొంచెం మానసిక వ్యాధులు ఉంటాయి, గురువులో కుజుడు ఫుల్గా ఇండ్లు కట్టేస్తాం మనకు చెప్తామని వచ్చేసి. ఇక్కడ చూడండి, ఆ పాయింట్కి వచ్చేసినాం మనము. గురువులో కుజుడు అండి. గురువులో కుజుడు అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం కదండి మన వీడియో, శనిలో గురువు అని, గురులో శని. ఇప్పుడు అది కూడా రిపీట్ అవుతుందండి వచ్చేసి. సేమ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. గురుదశ చూడండి, గురుదశ జరిగిన తర్వాత అందరికీ శని దశ జరుగుతుంది. గురుదశ ఎలా ఉంటుందంటే మంచి పేరు తెస్తుందండి. ఇప్పుడు గురుదశ అంటే ఒక టీచర్ గుర్తుపెట్టుకోండి, టీచర్ అనమాట. గురువు అంటే టీచర్స్ అండి. ఒక క్లాస్లో ఎలాంటి అబ్బాయి ఉన్నా సరే, పాస్ అయ్యే అబ్బాయి అయినా సరే, ఫెయిల్ అయిన అబ్బాయి అయినా సరే, టీచర్ ఏం చేస్తాడని సపోర్ట్ చేస్తాడు. అప్పుడు మీకు గురుదశలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఏం చేసినా మీకు మంచిగా జరుగుతూ ఉంటుందని వచ్చేసి. మీకు జరిగిందే మంచి మీరు రియలైజ్ అవ్వరనమాట. ఈ గురుదశలో చూడండి, ఎవరికైనా ఈ గురువు కుజుల్లోనే చాలా ఇండ్లు కొనుక్కుంటారు. ప్రాపర్టీ, కుజులు అంటే ల్యాండ్ కదండి, ల్యాండ్, వెహికల్, ప్రాపర్టీ ఇవన్నీ కొనింటారండి. ఈ గురువు రాహులో పేరు విపరీతంగా మనకు తెచ్చేస్తారనమాట. ఓకే అండి, అందరికీ ఫేమ్ అయిపోతాం మనం. ఇల్లు కట్టారు, బాగా కట్టినారు, అందరి కన్నా పడిపోతామండి. చూడండి, లాస్ట్ కంప్లీట్ అవ్వడంలోనే గురుదశలో గురు రాహు కంప్లీట్ అవుతారండి. ఓకేనండి, గురు రాహు మనకు వచ్చి కంప్లీట్ అవుతారు. రాహు అనేది విపరీతమైన ఫేమస్ అండి వచ్చి. తర్వాత చూడండి, గురు రాహు తర్వాత ఏం స్టార్ట్ అవుతుందండి, శని స్టార్ట్ అవుతుందండి. ఓకేనండి, గురు రాహు తర్వాత శని దశ, శని అంతర్దశ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అండి మనకు మెచ్యూరిటీ వస్తుంది అనమాట. శని దశలో మనకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, మన వాల్యూ ఏంటి, మనం ఎంతవరకు ఉంది, మన కెపాసిటీ ఏంటి, మన గురించే మనం తెలుసుకుంటామండి. శనిలో సింపుల్గా చెప్పాలంటే గురులో రాహులో మీరు ఓనర్ అయితే, శనిలో శని మీరు వర్కర్ అవుతారండి, లేబర్ అయిపోతారు. అంత విధిగా ఉంటుందండి. శని దశలో శని వచ్చేసి మనకు రియాలిటీ. ఇప్పుడు ఎట్లా మనకు జన్మశని చెప్తున్నాం కదండి, జన్మశని అనేది మనసు బాగలేకపోవటము, మానసికంగా కుంగిపోవటము, కంట్లో నీళ్ళు వస్తాయి. కానీ శని దశలో శనికి నీళ్లు రావండి, మనల్ని వర్కర్గా పనిచేపిస్తారండి. మన దగ్గర డబ్బులే ఉండవు అనమాట. చాలా కష్టాలు ఉంటాయండి శనిలో శని, అదేనమాట. ఈ శని దశ ద మోస్ట్ డేంజరస్ అనేటివి శని కేతు, శని రాహువు, శని చంద్రుడు అండి. అదే మనకు తెలుసు కదండి జన్మశని అనేది. చూడండి, జన్మశనిలో ఏం జరుగుతుందో శని దశలో చంద్ర అంతర్దశ అదే జరుగుతుంది, చంద్ర దశలో శని అంతర్దశలో అదే జరుగుతుంది. చూడండి, అప్పుడు ఆన్సర్ చూడండి 4 ఒకే విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా కూడా గోచార శని జన్మజాతకం పైన చంద్రుడి పైన వచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది కదండి, అదనమాట.
సో మనం ఆల్రెడీ గోచార తంబుల్స్ చెప్పామండి. గోచార గ్రహాలు జన్మజాత గ్రహాలు ఒకే రాశిలో ఉన్నా కానీ ఒక దృష్టి ఉంటే కానీ మనకు ఫలితాలు వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దశాభుక్తి తంబులు నేను దీన్ని యాడ్ చేయలేదండి. గురుదశలో దీన్ని యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వచ్చేసి. ఎందుకంటే నాకు భయంగా ఉందండి, కాంప్లికేటెడ్గా సబ్జెక్ట్ ఎక్కువ అడ్వాన్స్ అర్థం కాకుండా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారండి మీరు. అందుకని నేను 1 by 1 ఎక్కించుకుంటూ పోతున్నాను, స్టెప్ బై స్టెప్గా నేర్పించుకుంటూ పోతున్నాను. అందుకు నేను చెప్పేదంటే ఈ యొక్క కారకత్వం లక్షణాలు మాత్రమే ఉంటాయండి. నేను భావం ఇంకా టచ్ చేయలేదు, కానీ ఈ వీడియోలో భావం గురించి ఒక విషయం చెప్పేస్తాను. ఫిక్స్డ్ రూల్ ఒకటి ఉందండి, తంబ్రులు అనేది. దశాభుక్తి అంటేనే తంబ్రులు ఒకటి ఉందండి. సో ఒక గ్రహం యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఆ గ్రహము ఏ భావంలో ఉన్నదో ఆ భావం యొక్క లక్షణాల్లో ఫలితాలు చేయను అనేది పాయింట్ అండి, దశాభుక్తి రూలు. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క D1 చార్ట్ ఉందాం అనుకోండి. D1 చార్ట్లో శని ఎక్కడ ఉన్నాడండి? 6వ స్థానంలో ఉన్నాడండి. శని లగ్నం నుంచి 6వ స్థానంలో శని ఉన్నారనమాట. వాళ్ళకి ఇప్పుడు శని దశ జరుగుతూ ఉందండి. శని అంతర్దశ స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి సార్ ఫలితాలు మీరంటే నేనేం చెప్తున్నా అంటే శని స్టార్ట్ అయ్యే వాళ్ళకు నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటా. ఓకే అండి, ఎస్కేప్ అయిపోయినా వచ్చేసి. ఓకే ఉండిలేండి, చూడండి ఇక్కడ శని దశ వస్తుంది కదండి. ఇక్కడ శని 6వ స్థానంలో. శనిలో ఏం జరుగుతుందంటే 6వ స్థానం అనేది ఏంటంటే 6వ భావం అనేది రుణ రోగ శత్రుస్థానం అండి. శని అంటే సొంత ఊరు. అప్పుడు సొంత ఊర్లో అప్పు చేస్తాము, సొంత ఊర్లో హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటాము అన్నిటిగా అర్థం అండి వచ్చేసి. అది అనమాట శనిలో శని జరుగుతుంది. అదే అనమాట అండి వచ్చేసి. శని అంటే జాబ్ అండ్ బిజినెస్ కదండి. 6వ స్థానం అంటే మనము జాబ్ కోసం కష్టపడడం కానీ జాబ్ ఎక్కువసేపు చేయడం కానీ ఉంటుందండి వచ్చేసి. జాబ్ ప్లస్ బిజినెస్. సో బిజినెస్ 6వ స్థానంలో శని ఉన్నప్పుడు అంతగా రిజల్ట్స్ ఉండవండి వచ్చేసి. బిజినెస్ చేసేవారికి 6లో శని ఉన్నప్పుడు చాలా లేట్గా ప్రాఫిట్స్ అవడం కానీ బిజినెస్ డల్ అవడం కానీ ఉంటుందన్నమాట. ఓకేనండి, అది జరుగుతుంది. అప్పుడు శని ఎక్కడ ఉన్నాడో మనం చూడాలండి. అప్పుడు 6వ భావంలో ఉన్నాడు. సో అప్పుడు మనకు బిజినెస్ అంటే శని అంటే జాబు బిజినెస్ కాబట్టి 6లోనే మళ్ళీ శని ఉన్నాడు కాబట్టి 6వ స్థానం అనేది రుణ రోగ శత్రుస్థానం కాబట్టి అప్పుడు లింక్ చేసుకోవాలండి. రుణ రోగ శత్రుస్థానము ప్లస్ జాబ్ అండ్ బిజినెస్ అంటే ఏంటి? మనం చేసే బిజినెస్లో మనకు శత్రువులు ఏర్పడతారు అన్నిటిగా అర్థం. లేదంటే మనం చేసే బిజినెస్ కోసం మనం అప్పు చేస్తాము అన్నిటిగా అర్థం అని వచ్చేసి అట్లా లాజిక్ తీసుకోవాలి. నేను ఇక్కడ పాస్ట్ ఇచ్చానండి, గోచార శని యొక్క సంచారం అనేసి. ఈ యొక్క చెక్ చేసుకోండి అందరూ వచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మన మకర రాశి ఉన్నారు కదండి, 2020, 2023 అండి. ఓకేనండి, మకర రాశిలో శని ఉన్నాడని వచ్చేసి మనటి వరకు. తర్వాత అంత పాస్ట్ 30 yearsలో మార్చి 20 నుంచి 1990 వరకు ఉన్నాడండి. ఇది పాస్ట్ అనమాట, ఇది ఫ్యూచర్ అనమాట. ఇది పాస్ట్ 30 years, ఇది ఫ్యూచర్ 30 years అండి. ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగినాయి ఇప్పుడు సింపుల్ ఏం లేదండి. శని దశలో శని జరుగుతుంది. శనిలో బుధుడు, శనిలో కేతువు, శనిలో శుక్రుడు, శనిలో సూర్యుడు, శనిలో చంద్రుడు, శనిలో కుజుడు, శనిలో రాహువు, శనిలో గురువు ఉంది కదండి. అదేవిధంగా ఈ గోచార శని అనేది మిగతా 9 గ్రహాలపైన వెళుతుంది కదండి. ఇప్పుడు శనిలో గురువు పైన ఏం జరుగుతుంది, శనిలో కేతువు పైన వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ గురువు ఉన్నాడు కదండి. ఇది ఏ రాశి అండి? ఇది మిథున రాశి. అప్పుడు మిథున రాశి ఎప్పుడు ఉన్నాడండి? ఇక్కడ చూడండి, మిథున రాశి ఉంది 2002, 2004లో మిథున రాశిలో శని ఉన్నాడు. అప్పుడు గురువు, అప్పుడు శని ప్లస్ గురువు అంటే ఏంటంటే ఎంకరేజ్మెంట్ చేస్తారు కదండి. శని వచ్చి బిజినెస్ కాబట్టి జాబ్లో బిజినెస్లో మంచి గ్రోత్ డెవలప్ ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. అది అప్పుడు జరిగిందనమాట అతనికి. ఇప్పుడు 2002 నుంచి 2004లో. నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే మళ్ళీ 30 years తర్వాత కదండి వచ్చేది. అప్పుడు May 30 నుంచి 2032 to 34 జరుగుతుంది అనమాట ఈ జాతకుడికి వచ్చేసి. ఆ విధంగా చూసుకోండి. అప్పుడు శని గోచార శని 3 ఏళ్ళకి ఒకసారి శని అనే గ్రహము 2.5 yearsకి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారతాడండి. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మిథున రాశి నుంచి నెక్స్ట్ కర్కాట రాశి మారతాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్సులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ బాక్స్ ఖాళీగా ఉన్నప్పుడు శని మనకు ఎటువంటి ఫలితాలు ఇవ్వడండి వచ్చేసి. ఓకేనండి, శని వల్ల మీకు ఎటువంటి ఫలితాలు లేవని మీరు అనుకోవచ్చు అనమాట. శని ఎక్కడైతే వెళ్తే అక్కడ మనకు గ్రహం ఉండాలి. ఇక్కడ చూడండి కుజుడు ఉన్నాడు, ఇక్కడ రిజల్ట్స్ ఉంటాయండి కుజుడు అనే దగ్గర. నెక్స్ట్ తర్వాత సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడండి. తర్వాత రాహువు ఉన్నాడు, బుధుడు, శుక్రు, తర్వాత చంద్రుడు. అంటే దీన్ని మనం జన్మశని అంటాం కదండి. గోచార శని జన్మజాతకంలో ఉన్నటువంటి చంద్రుడి పైన వచ్చినప్పుడు దాన్ని మనం జన్మశని అంటున్నాం. అంటే గోచారంలో ఒక గ్రహము ఇంకో గ్రహం కలిస్తేనే ఈవెంట్ అనేది మన యొక్క లాజిక్ అనమాట. మనం అదే విధంగా అన్ని దానిగా ఫాలో అవుతున్నామండి. అప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట. సార్ నాకు ఇప్పుడు శని దశ జరుగుతుంది సార్, ఎవరైనా డౌట్ ఉన్నారనుకోండి, నాకు శనిలో కుజుడు ఏ విధంగా ఉంటుంది సార్ అని అడిగితే ఎవరన్నా మీరు ముందు చూసుకోవచ్చు. మీకు జన్మజాతకంలో కుజుడు ఉంటాడు కదండి. ఇక్కడ ఈ కుజుడు ఉన్నప్పుడు శని అక్కడ మీరు ప్రయాణించుంటాడండి ఆ సంవత్సరం. ఇక్కడ చూసుకోండి ఏ సంవత్సరం అనేసి.
అప్పుడు అప్పుడు మీకు ఏ రిజల్ట్స్ జరిగింటాయో మళ్ళీ మీకు దశాభక్తిలో శని దశ కుజ అంతర్దశ, లేదంటే కుజ దశ శని అంతర్దశలో కూడా అదే ఫలితాలు జరుగుతాయి అనేటిగా అర్థం అండి. అదే అనమాట. 3 క్వశ్చన్స్కు ఆన్సర్ ఒకటేనండి. దశ అయినా భుక్తి అయినా, భుక్తి అయినా దశ అయినా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి శని కుజుల్లో. తర్వాత గోచార శని కుజుడి పేరు వెళ్ళినా కూడా రిజల్ట్స్ అవే ఉంటాయని వచ్చేసి. అప్పుడు మనము పాస్ట్ అనేది చెక్ చేసుకోవాలి జ్యోతిష్యంలో అనేసి ఏ విధంగా జరిగినాయని చెక్ చేసుకుంటే తర్వాత మనకు ఫ్యూచర్ అర్థమవుతుందండి. ఎప్పుడు మనము గుడ్ బ్యాడ్ కాదు, ఫస్ట్ గ్రహము ఏం పని జరిగిందో మనకు తెలియాలండి. చాలామంది వీక్ ఎక్కడ ఉంటారంటే కారకత్వం తెలియదండి. శని అంటే ఏంటి అని, శని అంటే జాబు బిజినెస్ అండి, శుక్రుడు అంటే వైఫ్ లేడీ సంబంధించింది, బుధుడు అంటే ఫ్రెండ్స్, సూర్యుడు అంటే గవర్నమెంట్ జాబు, ఇలా పర్టికులర్గా ఉంటాయండి. అప్పుడు మనకు ఏ దాంట్లో మంచి జరిగిందో మనం ఆలోచించాలి. మనకు జాబ్ వచ్చిందా, పెళ్లి జరిగిందా, బిజినెస్ స్టార్ట్ చేసినామా, 3 వేరుగా ఉంటాయి. ఇప్పుడు మకర రాశి జనవరి 15 నుంచి బాగుంటుందంటే అన్నీ బాగుంటాయని అర్థం కాదని వచ్చేసి. చంద్రుడు అంటే మనసు బాధగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మకర రాశి వారందరికీ మానసికంగా కుంగిపోకలేకుండా, కంట్లో నీళ్ళు రాకుండా నార్మల్గా ఉంటారు అనేట్టుగా అర్థం అండి. ఎందుకంటే శని చంద్ర కాంబినేషన్ వెళ్ళిపోయింది కాబట్టి. శని మాత్రమే మీకు ఎటువంటి కీడు చేయట్లేదు, ఒక గ్రహం అయిపోయింది. మిగతా 9 గ్రహాలు ఉన్నాయి కదండి, 9 గ్రహాల ప్రభావితం మన జాతకం పైన పడుతుంది కదా, అది మనం చెక్ చేసుకోవాలన్నమాట. శని ఒక్కటే అన్ని ఫలితాలు ఇవ్వడండి వచ్చేసి. చూడండి ఇప్పుడు ఇన్ని 9 గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు కలిస్తేనే కదండి మనకు ఫలితాలైనా వస్తాయి. అదే అనమాట పాయింట్. ఇక్కడ చూడండి చెప్పామండి, దశాంత దశలో ఇచ్చే ఫలితాలు ఎట్లుంటాయంటే గురువులు రాహులు మంచి బాగా కట్టుకుంటాము. గురువు రాహులు మనం ఓనర్గా ఉంటే శని మనం వర్కర్గా అయితే తయారైపోతామండి. అదేనమాట. తర్వాత వచ్చేసి ఈ శని మీ లగ్నం నుంచి ఏ భావంలో ఉన్నాడో అది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి అంతర్దశ జరిగే భావము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతర్దశలోనే 80% రిజల్ట్, 70% రిజల్ట్స్ ఉంటాయండి. 80 తీసుకుందాలండి మనం. అంతర్దశ చాలా ఇంపార్టెంట్ అండి, స్ట్రాంగ్ అనమాట అంతర్దశ అనేది. ఓకేనండి. ఇప్పుడు శనిలో అనుకోండి, మనం శనిలో ఉంది కదండి, చూడండి శని తీసుకుందాం చాలండి. ఈ శని లగ్నం నుంచి ఏ భావంలో ఉన్నాడో ఇంపార్టెంట్ అండి. చూడండి ఎప్పటికీను దీన్ని మనం ఏమంటామంటే కేంద్రము త్రికోణ స్థానం అంటాడు. 1-5 అనేది త్రికోణ స్థానము, కేంద్ర స్థానం అనేది 1-4 అనేది త్రికోణ స్థానము. వీటిల్లో గ్రహాలు ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. బ్యాడ్ రిజల్ట్స్ అంటే 6వ భావము 8వ భావం అండి. మెయిన్ గుర్తుపెట్టుకోండి. మన లగ్నం నుంచి సార్ నాకు 6లో 8లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి, 8వ స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉన్నాయంటే మీకు వచ్చేసి బ్యాడ్ రిజల్ట్స్ అండి, మీకు ఇష్టపడరు అనమాట. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సార్ నాకు లగ్నం నుంచి 8వ భావంలో రాహు ఉన్నాడు సార్ అని అనుకోండి, మీరు చాలా బాధపడతారు. దురదృష్టం అనేది ఎక్కువ ఉంటుంది. మీకు వేరే వాళ్ళు సపోర్ట్ కావాలి మోటివేషన్ చేయాలంటే. సపోజ్ నాకు లగ్నం నుంచి 8లో గురువు ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని మీరే సపోర్ట్ చేసుకుంటండి, సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలుగుతారు. గురువు అంటే మంచి గ్రహం కాబట్టి. బట్ 2 అక్కడ అవమానం జరుగుతుంది. 8 అంటే అవమానము, 8లో గురువు ఉన్న అవమానం జరుగుతుంది, 8లో రాహు ఉన్న అవమానం జరుగుతుందండి. 8లో రాహు ఉంటే మీరు జరిగే అవమానం మీరు తట్టుకోలేరు. 8లో గురువు ఉంటే మీ జరిగే అవమానం మీరు తట్టుకుంటారు. 8లో గురువు ఉంటే మీరు సెల్ఫ్ సపోర్ట్గా ఉంటారు. 8లో రాహు ఉంటే మీకు వేరే వాళ్ళు సపోర్ట్ చేయాలి, మీకు బ్యాక్గ్రౌండ్ చేయాలి. బాధపడద్దండి ఇది కొన్ని రోజులు అని చెప్పి. ఆ విధంగా ఉంటాయండి. శుభగ్రహము పాపగ్రహము 2 ఫలితాలు ఇస్తాయండి జాతకంలో, గుర్తుపెట్టుకోండి. కానీ ఏది నొప్పి ఎక్కువ ఉంటుందంటే పాపగ్రహాలు ఇచ్చేది మనకు నొప్పి ఎక్కువ పెట్టుకుంటామండి. అందుకే మనము జన్మశనిలో శని ఇస్తున్నాడు కాబట్టి ఎక్కువగా నొప్పి అండి. అందరం అరుస్తాం. మకర రాశి అంటేనే అందరం ఒక గ్యాంగ్ వేసి మనం అయ్యో నాకు చాలా జరిగింది అన్నట్టుగా అరుస్తున్నామండి. ఎందుకంటే పాపగ్రహం ఇస్తుంది కాబట్టి. అదనమాట. అప్పుడు ఇది కామన్ అండి. ఏ పాయింట్ని గుర్తుపెట్టుకుని దశాభుక్తి రూల్ ఏంటంటే అంతర్దశ జరుగుతుంది కండి ఒక గ్రహము, అంతర్దశ జరిగే గ్రహము వచ్చేసి ఏ భావంలో ఉంటుందో అది జరుగుతుంది. లగ్నంలో అంటే గురువు లగ్నంలో అంటే మనకు మంచి జరుగుతుంది. గురువు 7వ స్థానం అంటే ఎవరండి, వైఫ్ భార్య కదా, పార్ట్నర్. అప్పుడు పార్ట్నర్కి మంచి జరుగుతుంది అన్నట్టుగా అర్థం అండి. గురువు 4వ స్థానం అంటే అమ్మ స్థానం, అమ్మకు మంచి జరుగుతుంది అని అర్థం అండి. గురువు 10వ స్థానం అంటే అండి బిజినెస్ చేస్తే బిజినెస్లో మంచి పేరు తెచ్చుకుంటారని అర్థం అనమాట. అదే గురువు 9లో అంటే నాన్న స్థానం అంటే నాన్నకి మంచిగా పేరు వస్తున్నట్టుగా అర్థం అండి. 9 జరుగుతుంది, భాగ్యం వస్తున్నట్టుగా అర్థము. అప్పుడు ఆ గ్రహానికి లక్షణాలు ఉంటాయి. ఆ గ్రహానికి లక్షణాల తర్వాత భావం ఉంటుంది. భావంలో మనం రిజల్ట్ అనేది మనకు అక్యురేట్గా వస్తుంది అన్నట్టుగా అర్థం వచ్చేసి. సపోజ్ గురువు 5లో ఉన్నాడుకోండి, పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటారు అనేట్టుగా అర్థం. సో పిల్లలు మంచి పేరు తెచ్చుకున్నాను. సపోజ్ పిల్లలు లేరనుకోండి, పిల్లలు పుట్టిన వల్ల మీకు పేరు వస్తుంది. ఇంతే అండి తేడా. సో మన భావం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాక్సిమం 6-8 భావాల్లో ఉన్న గ్రహాలు మనకి ఎప్పుడు చెడు ఫలితాలు ఇస్తాయి. అవి ఇచ్చేది మనకు నచ్చం అనమాట. 6 అంటే రుణ రోగ శత్రుస్థానం. అవి వచ్చిన అప్పులు ఎక్కువ చేస్తామండి. అప్పులు ఎక్కువ, హాస్పిటల్ ఖర్చు, శత్రువులు ఏర్పడతారనమాట. 8 అంటే అవమానం అండి. దురదృష్టము, అవమానము, అదృష్టం అన్నీ అంటారండి 8 స్థానం అంటే. అదనమాట.
దీంట్లో వచ్చి కొంచెం ఫలితాలు బాగుంటాయండి. 1వ భావము 4, 7, 10 అట్లా. శని చూడలేదండి ముందు, ఒక స్లైడ్ మనం బ్యాక్ వెళ్ళలేము. శనిలో శని ఏం లేదండి. సో జన్మశనిలో జరిగేటువంటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ సేమ్ ఉండదు, నేను చెప్తానండి. శనిలో శని ఏం జరుగుతుందంటే మన యొక్క బిజినెస్ కొంచెం డల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. బట్ ఇది ఇంకొకటి లగ్నాన్ని బట్టి కూడా మీకు ఒక వీడియో చేసింటానండి. వచ్చేసి నేను చెప్పేటివి జనరలైజ్ చెప్తున్నాను తప్ప ప్రిడిక్షన్స్ నేర్చుకునేకి మీరు మళ్ళీ నా జాతకంలో ఇలా జరిగింది సార్ మీరు తప్పు చెప్పారని అనద్దండి. ఎందుకంటే నేను సొంత జాతకం చూసి నేను చెప్పలేదు కదండి, జనరలైజ్గా చెప్తున్నాను. ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనేది తులా లగ్నానికి వృషభ లగ్నానికి పాపి, మంచి ఫలితాలు ఇవ్వడనమాట. బేసిక్గా వాళ్ళకి ఇవ్వడు. గురుదశ వచ్చి వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చుకుంటారు అనమాట. అప్పుడు మీరు ఎలా చెప్పారని అడగకూడదండి. అది జనరలైజ్, అది మనం లగ్నానికి వచ్చినప్పుడు చూస్తాం అనమాట వచ్చేసి. ఓకేనండి. అది సో శని అనేది జాబు అండ్ వ్యాపారం అండి, బిజినెస్ కదండి. ఒక దగ్గర మోసపోవడం కానీ మోసగించడం కానీ శని అండి. సోమర్తనము, లేజీ, ఏదైనా స్లో, సొంత ఊర్లోని ప్రజలు, ఒక విషయంలో ఎంత నిజము ఎంత అబద్ధం అనేది శని. పనిచేసే వ్యక్తులు, సొంత ఊళ్ళో గౌరవం అవమానము. శనిలో శని ఏం జరుగుతుందంటే ఇవన్నీ చాలా లేట్గా మనకు రిజల్ట్స్ వస్తాయండి. శని దశ, శని అంతర్దశలో మనకు రిజల్ట్స్ అనేటివి చాలా చాలా స్లోగా ఉంటాయండి. మన దగ్గర ఏది ఉందని మనం గుర్తుపెట్టుకుంటాం. అప్పుడు చూడండి ఎంత నిజము ఎంత అబద్ధం ఉన్నదో తెలియజేయను. అంటే ఏంటంటే మనం ఎంతవరకు సంపాదించాం, మన ఎంతవరకు పేరు ఉంది, మన స్టేటస్ ఏంటి, మనం ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పుకుంటున్నాము. శని అవమానం అండి. శనిలో శని స్టార్ట్ అవుతే అవమానం అయిపోతుందండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మెచ్యూరిటీ పైన వ్యక్తిని మనం చూస్తాం కదండి. కారు ఇప్పుడు మనము గురులో రాహు జరుగుతుంది కదండి. గురులో ఎలా ఉంటుందండి మన క్యారెక్టర్, మనం వెనకాల సీట్లో కూర్చుంటాము, ముందర సీట్లో డ్రైవర్ ఉంటాడండి. కానీ శనిలో శని డ్రైవర్ ఇచ్చే డబ్బులు ఉండవు కాబట్టి మనం కారు దొరుకుని వెళ్తామండి. కారు పంచర్ అయింది అనుకోండి, మనం పంచర్ వేసుకుంటాం. అప్పుడు అనిపిస్తుంది ప్రతిరోజు డ్రైవర్ నాకు ఉన్నాడు, నేను ఇప్పుడు కారు నేనే పంచర్ వేస్తున్నా, మీరే టైర్ మార్చుకోవాల్సి వస్తుందండి. అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చేది శనిలో శని అండి. అంటే మీరు ఎంత ఓనర్ అయ్యిండొచ్చు, ఎంత డబ్బులను సంపాదించవచ్చు, కానీ మీ దగ్గర కింద పనిచేసే వ్యక్తుల యొక్క లేబర్స్ యొక్క వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారండి. అదే అనమాట శనిలో శని. అప్పుడు మీరు రియాలిటీ అర్థం చేసుకుంటారు. ఎంత నిజము, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడలేదు, శనికి సంబంధించిన కారకత అందరినీ మీరు వ్యక్తం చేసుకుంటారండి. ఆ తర్వాత విశ్వాసంగా పనిచేసే వ్యక్తులు ఈ దశలో మీరు తెలుసుకుంటారండి. ఎవరు మనకి విశ్వాసంగా ఉన్నారు, శనిలో శని మనకి ఎవరు విశ్వాసంగా ఉన్నారు, మనకి ఎవరు సహాయం చేశారు, మనల్ని ఎవరు నమ్మినారు, మనకి ఎలా గౌరవం వచ్చింది, మనకి ఏది ఉన్న వాళ్ళకి గౌరవం ఉంది, ఇప్పుడు మనం ఏది పోగొట్టుకున్నాము అనేటివి మెచ్యూరిటీ అండి. లైఫ్లో ఒక వ్యక్తికి సార్ ఏ దశలో సార్ మీకు మంచి జరుగుతుంది బాగా రిలీజ్ అవుతారో, ఒక మిలిటరీ ట్రైనింగ్లో ఏంటంటే శనిలో శని దశ, ఒక జన్మ శని, ఒక అష్టమ శని అండి. ఓకేనండి. శనిలో శని దశ, జన్మ శని, అష్టమ శని, తర్వాత శని యొక్క అంతర్దశ. ఈ శని అనేది మనకు చాలా చాలా మెచ్యూరిటీ ఇస్తుందండి. మనకు అవమానపరిచినా బాధ పెట్టినా లేటుగా జరిగినా కూడా ఒక మెచ్యూరిటీ ఇచ్చి ఇదిరా జీవితం అంటే ఇలా ఉండాలని చెప్పి ఒక ట్రైనింగ్ ఇచ్చి మనల్ని బయటకు పంపుతుందండి. అదే అనమాట శని. గుర్తుపెట్టుకొని శని ఇస్ మిలిటరీ ట్రైనింగ్ అనమాట వచ్చేసి అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు శని బుద్ధుడికి వస్తామండి. సింపుల్ అండి. శని లక్షణాలను మనం బుద్ధుడి లక్షణాలని కలుపుకోవాలని అంతే, వేరేం లేదనమాట ఇక్కడ. సో శని అంటే ఇదంతా కానీ జాబ్ అని వ్యాపారము బిజినెస్ అనేసి. సో బుధుడు అంటే ఫ్రెండ్స్ అండి. గుర్తుపెట్టుకోండి శని బుధుల్లో ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ దగ్గర మనం ఒకసారి మోసపోతామండి. శని అంటే మోసము, బుధుడు అంటే ఫ్రెండ్స్. సో మనం బిజినెస్ చేస్తాం కాబట్టి జాబ్లో కానీ బిజినెస్లో కానీ మనం ఫ్రెండ్స్ దగ్గర మోసపోతాం అన్నట్టుగా అర్థము. ఇంకా చెప్పాలంటే ఎవరైనా లవ్ చేస్తారు 20 years లోపల, అప్పుడు వాళ్ళు లవ్ చేసి మోసపోతారు అన్నట్టుగా అర్థం అండి శని బుధుల్లో. ఓకేనండి. సపోజ్ బ్యాంక్ డాక్యుమెంట్ ఉందనుకోండి, దాంట్లో మోసం జరుగుతుంది. బ్యాంక్ డాక్యుమెంట్లో మీరు ఏదైనా తెలియకోకుండా, శని అంటే చీకటి కదండి. ఇవన్నీ చూడండి, శని అంటే చీకటి, శని అంటే నిజమా అబద్ధమా అని తెలుసుకోరు. ఎప్పుడు అంటే నిజం చెప్పండి, అది తప్పు జరిగినాక అది మనం తెలుసుకుంటాము శనిలో. అదే అనమాట. అప్పుడు మనం అన్ని మిస్టేక్ చేస్తూ ఉంటాం ఈ శని దశలో, అంతా నేర్చుకుంటూ ఉంటామండి శని దశలో. అప్పుడు బుధుడు అంటే ఏంటంటే బ్యాంక్ గురించి, డాక్యుమెంట్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, ఎవరు కరెక్ట్, ఎవరు మంచి, మనం మంచి వాళ్ళని లవ్ చేస్తున్నామా లేదన్నట్టుగా ఉంటుందండి. సో మ్యాక్సిమం చూడండి శని బుధుల్లో 20 years లోపల ఉంటే ప్రేమలో పడి వాళ్ళు ఎవరో ఒక అమ్మాయి మోసపోతారు. అదే 20 years, 20, 25, 30 years పైన అంటే డాక్యుమెంట్ విషయంలో బ్యాంక్ దగ్గర చూడండి దాంట్లో మోసపోతారు. తర్వాత జాబ్ బిజినెస్ చేసే వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ దగ్గర అనేది మోసం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదనమాట వచ్చేసి. ఇదండి శనిలో బుధుడు. ఈ బుధుడు అనేది 1, 4, 7, 9 అంటే మంచి ఫలితాలు, 1, 5 మంచి ఫలితాలు అంటే 6, 8 అంటే కొంచెం బాగుండదని అంతే అనమాట. నెక్స్ట్ చూడండి శని కేతువు. ఇది కొంచెం బాగుండదని శని కేతువు. శని అంటే జాబ్ బిజినెస్ కదండి, కేతువు అంటే లీగల్ ఇష్యూస్ అండి, అప్పు,
బిజినెస్ కోసం అప్పు చేస్తుంటాము. చట్టపరమైన సమస్యలు, కోర్టు కేసు, పోలీసు. మెయిన్ అండి శని కేతువు, శని రాహువు, శని చంద్రుడు, ఈ 3 దశలు బాగుండవండి. శని దశలు వాళ్ళు ఎవరికైనా సరే అండి, ఏ లగ్నమైనా సరే అండి, వచ్చేసి డజంట్ మ్యాటర్ అనమాట. ఖచ్చితంగా దాంట్లో ఉంటుందన్నమాట. అది ఏ రాశి అయినా ఏ లగ్నం. గోచారంలో కూడా అంతేనండి. శని కేతువు, శని రాహు అనేది చాలా చాలా బ్యాడ్ కాంబినేషన్ అని వచ్చేసి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే తులా లగ్నంలో చిరంజీవి గారికి శని ఉన్నది, ఉచ్చ స్థితిలో ఉన్నారండి. గోచార కేతు ఇప్పుడు అక్కడ ఉన్నారండి. మీరే చెప్పండి. వాళ్ళ కార్మికుల కోసము, కింద ఉండే వాళ్ళ కోసము పోరాడి ఒక సీఎం గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వాళ్ళ గౌరవం తగ్గించుకొని వాళ్ళు చేశారు కదండి. అది ఎట్లా వస్తుంది చెప్పండి? శని ప్లస్ కేతువే కదండి. ఎప్పుడు గుర్తుండిపోయే విధమే కదండి. వాళ్ళ స్థాయి, వాళ్ళ గౌరవం వాళ్ళు తగ్గించుకున్నారు కదా. చిరంజీవి గారి గౌరవం వాళ్ళు తగ్గించుకొని కార్మికుల కోసము, లేబర్స్ కోసం వాళ్ళు కొంచెం మాట్లాడుకున్నారు కదా. అదే అండి, అలాంటి విషయాలు వస్తాయి శని ప్లస్ కేతువు. గోచారంలో అయినా సరే, జన్మజాతకంలో అయినా సరే అనేసి, దశాంత దశలో అయినా అదే విధంగా ఉంటుంది. గోచారంలో అదే రిజల్ట్స్ వస్తాయండి వచ్చేసి. సో ఆరోగ్యపరమైన సమస్యలు, మెయిన్ జాబ్ అండ్ బిజినెస్. ఈ శని కేతువులో జాబ్ చేస్తూ ఉంటేనా మనకు పీకేస్తారండి. ఏదైనా మిస్టేక్ చేస్తే మనం మెమో ఇస్తారనమాట. పీకేస్తారు, మెమో ఇస్తారు, జాబ్ చేంజెస్ ఉంటాయి, ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుందండి. మనం మిస్టేక్ చేస్తాం అనమాట శని కేతువులో వచ్చేసి. లేదంటే మనం ఎప్పుడో సంవత్సరం ముందు ఏదైనా చేసిన మిస్టేక్స్ అన్ని మనకు అప్పుడు బయటపడతాయండి వచ్చేసి. అదేనమాట శని కేతువులో. నెక్స్ట్ శని శుక్రుడు. ఇది ఒకటే అంత బెస్ట్ అండి. శని దశలో శని శుక్రుడే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఈ రెండు కాలపురుషు నుంచి 2వ స్థానాధిపతి శుక్రుడు, 11వ స్థానాధిపతి శని అండి. అంటే మేష లగ్నం నుంచి 1 పెట్టుకుంటే 2వ స్థానాధిపతి శుక్రుడు, 11వ స్థానాధిపతి శని కాబట్టి 2, 11 కనెక్ట్ అవుతుంది కాబట్టి 2 అనేది ధనస్థానం కాబట్టి 11 అనేది లాభస్థానం కాబట్టి ధనస్థానం ప్లస్ లాభస్థానం కనెక్ట్ అవుతే మన దగ్గర ఫుల్గా డబ్బులు ఉంటుందండి. ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడ్డావు 2వ స్థానం అండి. ఆ డబ్బులు ఎన్ని రోజులు నీ దగ్గర ఉంటాయి? నెల రోజులు ఉంటాయా, వారం రోజులు ఉంటాయి అనేది 11వ స్థానము. అవి 2, 11 కనెక్ట్ ఉందనుకోండి, మీ అకౌంట్లో 1వ తేదీ నుంచి వచ్చే డబ్బులు 50,000 రూపాయలు శాలరీ అయితే 35,000 మిగులుతుంది నెల ఆఖరి వరకు అన్నట్టుగా అర్థం. అది మనకు మంచి టైమే కదండి. అది అనమాట శని శుక్రులో జరుగుతుంది. అందుకే చెప్పిన చూడు, కుంభరాశిలో శని వారికి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే ఇదే అండి లాజిక్. అక్కడ కుంభరాశిలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు శని అక్కడ వెళ్తుందన్నమాట. సో 2.5 years వాళ్ళు ఫుల్ డబ్బులు ఇస్తారు గోచారంలో. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు గోచారంలో ఏం జరిగింటాయో దశాభుక్తులు అవే జరుగుతాయండి. కానీ డిఫరెన్స్ ఒకటి ఉంది. గోచారం అనేది టెంపరవరీ, దశాభుక్తి అనేది పర్మనెంట్ అనమాట, గుర్తుండిపోతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలని వచ్చేసి. చూడండి శని అంటే జాబ్, బిజినెస్ కదండి. బిజినెస్ బాగా జరిగింది అనుకోండి, శుక్రుడు అంటే మనీ ఫ్లో కదండి, ఫుల్గా ఉంటుంది. అప్పుడు శని శుక్రులో మన దగ్గర చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ డబ్బులు బాగుంటే, మనతో డబ్బులు బాగుంటే ఈ లేడీస్ అందరూ బాగుంటారు కదండి. చెప్పండి, వాళ్ళు అడిగినట్టు మనం తీసిస్తాం కదా. వైఫ్, భార్య, మేనత్త, పెద్దక్క, మొదటి కుమార్తె, లేడీస్ అందరికి మనం డబ్బులు ఖర్చు పెడతాం. వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదండి శని శుక్రులో. చూడండి శని శుక్రులో మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఉంటారండి. చూడండి మ్యారేజ్ కావాలి, మ్యారేజ్ అవుతుంది. కొంతమందికి శుభకార్యాల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు, బిజినెస్లో లాభాలు వస్తాయి, శుభకార్యం కోసం ఖర్చు పెడతారు. అంతే కదండి. అదేనమాట, లగ్జరీ వెహికల్స్ కొనుక్కుంటారు, లగ్జరీ గెజెట్స్, లగ్జరీ హోమ్స్, అదంతా శని శుక్రుడు అండి. ద బెస్ట్ కాంబినేషన్ శని దశలు అనేది శని శుక్రుడు ద బెస్ట్ అండి వచ్చేసి. మనీ ఫ్లో ఎక్కువ ఉంటుందండి. అప్పు చేస్తారో వడ్డీ చేస్తారో అవనవసరం అండి. మనీ ఫ్లో ఎక్కువ ఉంటుందండి శని శుక్రులో వచ్చి. నెక్స్ట్ శని సూర్యుడు. ఇక్కడ ఒకటే అండి, సూర్యుడు అంటే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు అంటే పర్మనెంట్ ఇన్కమ్, గవర్నమెంట్ జాబ్ కదండి. శని అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ లేజీ, సోమర్తనం, మంద పైన ఏ పని నిదానం చేసే గుణము. మనం దాన్ని లింక్ చేసుకోవాలన్నమాట. ఇది లాజిక్ కొంచెం వాడాలండి. నేను ఇక్కడ పాయింట్స్ ఇక్కడ ఇచ్చేసాను, మీరు దీన్ని పజల్ లాగా ఒకదాని ఒకటి మీరు దీన్ని జోడించుకోవాలండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు శని అంటే జాబు, బిజినెస్. సన్ అంటే ఏంటంటే అది కూడా జాబే, గవర్నమెంట్ జాబ్ అనమాట. కానీ సన్ అంటే ఎక్స్ట్రా ఏంటంటే ఇక్కడ అథారిటీ. శని ప్లస్ సూర్యుడికి ఆల్రెడీ శనికి సూర్యుడికి అస్సలు పడదండి. అప్పుడు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తూ ఉంటారో శని సూర్యుడు దశ జరిగే వాళ్ళు కానీ మీకు ప్రెజర్ ఉంటుందండి. కింద ఉండే వాళ్ళ దగ్గర నుంచును, తర్వాత పైన ఉండే వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ ఉంటుందండి. శని అంటే ఎవరండి? లోయర్ అథారిటీ. సన్ అంటే ఎవరండి? హైయర్ అథారిటీ. సో వీళ్ళిద్దరు కలిసి ఏమవుతుందండి? ప్రెజర్ ఉంటుంది. అప్పుడు మీరు ఒకరి దగ్గర పని చేస్తున్నారంటే మీ కింద ఉన్న వాళ్ళు మీ పైన ఉండే వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు, ఎంతగా అర్థమండి. సో వర్క్లో ప్రెజర్ ఉంటుందండి శని సూర్యుల్లో వచ్చేసి. ఎవరికైనా ప్రమోషన్ వచ్చింది అనుకోండి ఈ టైంలో కానీ వాళ్ళు కొంచెం ప్రెజర్ ఉంటుంది అనమాట, ప్రెజర్గా ఫీల్ అవుతారు. నాకు ఎందుకో స్వామి జాబ్ వచ్చినట్టుగా వాళ్ళు మీరు ఫీల్ అవుతారండి. ఇదే అండి మెయిన్ పాయింట్. తర్వాత నాన్నగారు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా పోవడము, తర్వాత వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ రావడము, మీ నాన్నగారు మీ మాట వినకపోవడము కొంచెం పడదండి. మ్యాక్సిమం చూడండి జాతకంలో ఎవరికన్నా శని ప్లస్ సూర్యుడు కలిసి ఉంటే, అబ్బాయికి కానీ కలిసి ఉంటే ఇద్దరికీ పడదండి, కొట్టుకుంటారు అన్నమాట. చాలామంది రోడ్లో కొట్టుకున్న జాతకాలు కూడా ఉన్నాయండి. జన్మ జాతకంలో శని సూర్యుడు ఒకే రాశిలో ఉన్న వారికి నాన్నకు కొడుకు అస్సలు పడదనమాట.
ఓకేనండి, అదేండి లక్షణం అనమాట. అదే శనీశ్వరుడు దశ జరిగింది అనుకుని కొంచెం మిస్ అయిన ఛాన్స్ ఉంటాయన్నమాట నాన్నకు వాళ్ళకు అనమాట వచ్చేసి. ఇదండి వచ్చేసి ఇంకోటి అండి, ఈ శనీశ్వరుడు వచ్చేసి జాబ్ ఉందనుకోండి కొంతమంది డీ ప్రమోట్ కూడా అవుతారండి. ఎందుకంటే శని అంటే లోయర్ అండి, మీరు హైలో ఉన్నాయనుకోండి డీ ప్రమోట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అది మనకు శనీశ్వరుడు 6లో ఉన్నాయనుకోండి, 6లో కానీ 8లో కానీ జాబ్ డీ ప్రమోట్ చేస్తే మనకు అవమానం జరుగుతుందండి. సో అట్లా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శని చంద్రుడు, ఇది మనకు తెలుసు కదండి. శని చంద్రుడు ఇక్కడ చూసుకోండి, నేను ఎట్లా దీన్ని జోడించి ఇచ్చాను అనేసి ఒక్కొక్కటి మనం జన్మశనిలో చెప్పింటాం కదండి, ఏమేమి జరుగుతుంది అనేసి అవన్నీ ఇక్కడ ఉంటాయండి. చూడండి, చంద్రుడు అంటే ఎవరండి? మనసు. చూడండి అక్కడ శని గ్రహం అంటే చీకటి అండి, చంద్ర గ్రహం అంటే మనసు మొత్తం చీకటి అయిపోతుంది. అప్పుడు చూడండి శని ప్లస్ చంద్రుడు కలిస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా ఫలితాలు వస్తాయో అదే ఫలితాలు మనకు దశ అంతర్దశలో ఉంటాయి, గోచారంలో కూడా ఉంది కదండి. ఇప్పుడు మనం చెప్పే లాజిక్ గోచార శని జన్మజాతకంలో ఉన్నటువంటి చంద్రుడి పైన వెళ్ళినప్పుడే ఫలితాలు మనం ఫీల్ అవుతున్నాం, జరుగుతున్నాయి అన్నిటిగా అర్థం. అప్పుడు మనకు టీవీలలో మీరు యూట్యూబ్లో చూసే రాశి ఫలాలు నెల ఫలాలు పెడతాంటారు కదండి. ఇప్పుడు చంద్రుడు వచ్చేసి మన తులారాశి అనుకోండి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే 5వ రాశిలో ఉన్నాడు అనమాట, కుంభరాశిలో ఉన్నాడు. కానీ అక్కడ మనకు ఏ గ్రహం లేదనమాట, మన జన్మజాతకంలో కుంభరాశిలో ఏ గ్రహము లేదు. అప్పుడు మన దానికి ఎలా ఫలితాలు చెప్తామండి? అవి అందరూ ఫాలో అవుతుంటారండి. వ్యూస్ ఎక్కువ అవుతుంటాయి, నెల ఫలాలు, రాశి ఫలాలు, వ్యూస్ ఎక్కువ అందరూ చూస్తూ ఉంటారండి వచ్చేసి. అదేనమాట, శని మన జాతకంలో బాగా బలంగా ఉంటే చూడండి అప్పుడు ఏది నిజము ఏది అబద్ధం మనం తెలుసుకుంటాం కదండి. ఇక్కడ రాష్ట్రం శని అంటే ఒక గ్రహం ఎంత నిజము ఎంత అబద్ధం ఉన్నో తెలుసుకునేది శని గ్రహం యొక్క ముఖ్య లక్షణం అండి. అది గ్రహం బాగుండాలి, లగ్నంలో కానీ లగ్నాన్ని చూడడం కానీ హై డిగ్రీ కానీ గురువు ఇంట్లో ఉండడం కానీ ఉంటే మనకు అది బలం ఎక్కువ ఉంటుందండి. నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది తెలుసుకుంటాం అన్నమాట వచ్చేసి. సో అప్పుడు మనకు అర్థమైంది కదండి. అప్పుడు గోచార ఫలితాలు అనేవి ఒక బోగస్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అప్పుడు జన్మశని ఒకటే కదండి అందరికీ తెలుస్తుంది. అప్పుడు టీవీలో వచ్చే గోచార ఫలితాలన్నీ ఒక పెద్ద స్కామ్ అనమాట. అవి జనాలను నమ్మించని మాత్రం ఉంటాయి తప్ప వాటి మన ఫలితం ఎటువంటి ఉండదండి. మన ఫలితం ఎప్పుడు జరుగుతుందంటే జన్మజాతక గ్రహము గోచార గ్రహము కలిస్తేనే కదండి. అప్పుడు గోచారంలో శని చంద్రుడు కలిసి జరుగుతాయి. తర్వాత శని దశ చంద్ర అంతర్దశ, తర్వాత చంద్ర అంతర్దశ శని దశ జరిగితేనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలని వచ్చేసి. చూడండి చంద్రుడు చేసే ప్రయత్నం, మనం ఏ ప్రయత్నం చేసినా ఇక్కడ మనకు లేట్ అవుతుందండి. మందంగా ఏ పని చేసినా నిదానంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం భయపడతాం కదండి, భయపడతాము, దిగులు ఉంటుంది, మనసులో మార్పు ఉంటుంది, మానసికంగా కుంగిపోతాం లాస్ట్కు. అయితే చూడు చంద్రుడు అంటే మైండ్, తల్లి కూడా అట్లే ఉంటారండి, కొంచెం పడదన్నమాట. అప్పుడు శని చంద్రుడు ఉన్నప్పుడు పడదు. మెయిన్గా అండి ఈ జన్మశనిలో ఒక పని చేయాలంటే 3-4 అటెంప్ట్స్ పెడతారండి వచ్చేసి, వదలరు కానీ పెడతారు, కానీ నష్టపోతారండి లాస్ట్కు. అదేనమాట. అప్పుడు మనం ఎక్కువసార్లు ప్రయత్నించి ఒక విషయం యొక్క మనకు మెచ్యూరిటీని తెచ్చిస్తుందండి ఈ శని చంద్రుడు అనేది. ఓకేనా, మనం కంట్లో నీళ్ళు వచ్చేది ఎప్పుడు సార్ అంటే శని ప్లస్ చంద్రుడు అండి కాంబినేషన్ జరిగితే వస్తుందండి. తర్వాత ఈ శని దశ చంద్ర అంతర్దశ జరిగినా కూడా మనకు అదే విధంగా ఉంటుందండి. నేను అబ్జర్వ్ చేశాను అనమాట. చెప్పే ఫలితాలు జనరల్గా మీకు చెప్పట్లేదు, ప్రాక్టికల్గా నాకు శని దశ చంద్రదశ జరిగింది కాబట్టి నేను మకర రాశి వారిని అంత బాగా నేను అర్థం చేసుకోగలను అనమాట. మీకు జన్మశని జరిగిన మీరు ఏ విధంగా ఉంటారో నేను చాలా రియాలిటీగా ఫీల్ అయ్యానండి వచ్చేసి. సో అదే అనమాట, మేము ప్రతిదీ మనం రియాలిటీగా ఉంటుందండి. చెక్ చేసి చెప్తాను కానీ నేను ఇక్కడేం చెప్పాను. నెక్స్ట్ శనిలో కుజురండి. కుజురంటే ఏం లేదండి, బ్రదర్స్ అండి. కుజురంటే బ్రదర్స్తో మన వాళ్ళతో కొంచెం గొడవ వస్తున్నాను, అంతే, వేరేం లేదండి. శనికి కుజురు పడదు కాబట్టి బ్రదర్స్తో మనకు కొంచెం గొడవలు రావచ్చు. తర్వాత ల్యాండ్, ఎక్కడ రాసాను పాయింట్, ల్యాండ్ కానీ హౌస్ కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం కానీ మనకు జరుగుతూ ఉంటాయి వచ్చేసి. ఈ కోపం చూసారండి తగ్గిపోతుంది అనమాట. శని కుజులో కోపం అనేది ఎట్లా తగ్గిపోతుందంటే మనం ఒకరి దగ్గర కోపడతామండి, మన కోపం మనం చూపిస్తాం, పక్కలో శని జరుగుతుంది కదండి. అంటే ఏం చెప్పండి, శని అంటే మనం మోసపోవటం కదండి ఒకరి దగ్గర. అప్పుడు మనం ఏం చేస్తాము, మోసపోతాం, మన ధైర్యం చూపించి మనం కోపం చూపిస్తాము, వాళ్ళు సైలెంట్గా ఉంటారండి. సైలెంట్గా ఉండి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనకు ఒకరితో గొడవడి అనుకోండి వాళ్ళు మనం ఇరికిస్తారు, ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించేది శని అండి. కోపం అనేది కుజురు అనమాట, ధైర్యంగా ఉండేటువంటి. అప్పుడు శనికి కుజురు పడదు కదండి. ఇప్పుడు చూడండి సింపుల్గా, కుజురు అంటే ఎవరండి, ఒక మిలిటరీ మ్యాన్ చెప్పాం కదండి, ఒక మిలిటరీ పర్సన్స్. శని అంటే ఒక లాయర్ లక్షణాలు ఉంటాయండి, లాయర్ లక్షణాలు ఉంటాయి అన్నమాట, బిజినెస్ మ్యాన్ లక్షణాలు. ఇప్పుడు బార్డర్లకు పంపించి కుజుడిని పంపించామండి, ఒక మిలిటరీ మ్యాన్ పంపించాము, శని పంపించాము, లాయర్ని పంపించాము. ఇద్దరులో చెప్పండి ఎవరిదండి వాళ్ళు శత్రువుని చంపేసి వస్తారు? కుజుడే కదండి. ధైర్యంగా ఉంటారు కాబట్టి, కోపంగా ఉంటారు కాబట్టి, వేగంగా ఉంటారు కాబట్టి. చూడండి ప్రొటెక్షన్ క్యారెక్టర్, రక్షించే గుణం ఉంటుందండి, కాపాడాలని చేసి వాళ్ళు వచ్చేసి హానెస్ట్ ఉంటుంది కాబట్టి. కుజుడు అంటే ఫైర్ కదండి, నిప్పు. వాళ్ళు
మిలిటరీ వాళ్ళు, అందుకే వాళ్ళు కాపాడుతున్నారు దేశాన్ని. శని ఏం చేస్తాడు, చెప్పు నీకెంత నాకెంత అంటారండి వచ్చేసి. బిజినెస్ చేస్తారండి, బిజినెస్ డీల్ చేసేది శని. శని అంటే అదే కదండి బిజినెస్. నేను నీకు పంపిస్తాను, నాకెంత బిజినెస్ వస్తుందో నీకెంత బిజినెస్ మాట్లాడేది శని అనమాట. అప్పుడు ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక లాయర్ పక్కలో కూర్చుంటే వాళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది చెప్పండి వచ్చేసి. లాయర్ అంటే అబద్ధాలు, అది ఒక వృత్తి వాళ్ళది, అంతే కదా. ఒక క్లయింట్ వస్తారని ఒక మానవుడు, అది నేను తప్పు చెప్పట్లేదు కానీ అర్థం చేసుకోని చెప్తున్నాను వచ్చేసి. ఒక లాయర్కి ఒక మిలిటరీ మ్యాన్కి ఎట్లా పడదో శని గ్రహానికి కుజగ్రహానికి పడదు అని చెప్తున్నారు. ఇది రెండో వచ్చేసి శత్రుగ్రహాలు అనమాట. మనం ఎప్పుడు ఇట్లా రియాలిటీగా అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, కుజుడు ప్లస్ బుధుడికి పడదు చెప్పాం కదండి. బుధుడు అంటే బ్యాంక్ ఎంప్లాయ్ అండి, కుజుడు అంటే మిలిటరీ ఆఫీసర్, ఇద్దరికి పడుతుందండి. ఇతడు తెలివితో పనిచేస్తాడు బ్యాంకు, అతను తెలివి ఉండదండి. మిలిటరీ వాళ్ళకి ఉండే వాళ్ళకి తెలివి ఉండదండి, వాళ్ళకి ధైర్యం ఎక్కువే ఉంటుందండి. ఎప్పుడైతే ధైర్యం ఎక్కువ ఉందంటే మీ దగ్గర తెలివి లేదు అనేట్టుగా అర్థం అండి. ఎప్పుడైతే మీ దగ్గర తెలివి ఉందంటే మీ దగ్గర ధైర్యం లేదు అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. సో బ్యాంక్ ఎంప్లాయ్ చేసి బార్డర్లో వేసి మిలిటరీ జాబ్ కొట్టలేడు, ఒక మిలిటరీ జాబ్ చేసే అతను బ్యాంకులో పని చేయలేడు, ఎవరు పని వాళ్ళు చేస్తున్నారండి. సో ఎవరు గ్రహము ఒక గ్రహానికి సంబంధించిన ఆ వృత్తి ఉంటుంది, ఆ వృత్తి చేయగలరండి. మన జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంటుందో అదే మనం చేయగలము, అదే మనకు వచ్చిందనమాట. ఇప్పుడు నాకు బుధుడు ఉన్నాడు కాబట్టి వీడియో చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. బుధుడు వీక్ ఉంటే నేను ఎలా చేయగలుగుతాను చెప్పండి, చేయలేను కదా, అదే అనమాట. అప్పుడు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట వచ్చేసి. అప్పుడు ఏ గ్రహం ఆ గ్రహం పని చేస్తా పోతా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలని వచ్చేసి. చూడండి కాంపిటీషన్ మైండ్ ఉంటుంది కదండి కుజుడికి. శని కలిసాడు అనుకోండి ఏం చేస్తుందని స్లోగా ఉంటారు. అప్పుడు కలుసుకోవాలి మనము. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ ఉంటుంది కదండి. శని కుజుడుకు ఓన్లీ కుజుడు మాత్రమే సపరేట్గా ఉన్నాడు అనుకోండి, కేంద్రంలో కానీ త్రికోణంలో కానీ, నాకు కొంచెం అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఐఏఎస్ పోవాలనేట్టుగా ఆశ ఉంటుందండి. లేదా మిలిటరీకి వెళ్తారండి వచ్చేసి కుజుడు బాగుంటాయి. సపోజ్ శని కలిసాడు అనుకోండి పోలీస్ అవుతారు. చూడండి ఎంత తేడా. కుజుడు మాత్రమే బలంగా ఉంటే మిలిటరీకి వెళ్తారు, మిలిటరీ ఆర్మీ సర్వీసెస్కి. శని ఉన్నాడు అనుకోండి పోలీస్ వస్తారు. అబద్ధం చెప్పాలి కదండి పోలీస్ అంటేనే. పోలీస్ చేసే పని అంతా అదే కదండి, అబద్ధం చెప్తారు, ఏ పక్క వాళ్ళని కూర్చోబెడతారు, ఏ పక్క వాళ్ళని కూర్చోబెడతారు, ఇద్దరిని మాట్లాడుకుంటారు, ఏ పక్క రెండు తీస్తారు, ఏ పక్క రెండు. ఎందుకంటే శని అంటే బిజినెస్ కదండి, అదేనమాట వాళ్ళు చేస్తారండి వచ్చేసి. అది ఒక దగ్గర మోసపోవడం కానీ ఒక దగ్గర మోసం చేయడం కానీ శనికి మాత్రమే తెలుసండి వచ్చేసి. పబ్లిక్ అయితే మోసపోతాము, పోలీస్ అయితే మోసం చేస్తాం, ఇంతే అండి ఆన్సర్ వచ్చేసి. మనము జ్యోతిష్యం నేర్చుకోవాలంటే అండి మీరు కళ్ళు మూసుకొని మీ దగ్గర జరిగేటువంటి విషయాలన్నీ మీరు అబ్జర్వ్ చేయాలని వచ్చేసి. అబ్జర్వ్ చేస్తే కానీ మీకు అర్థం కావండి వచ్చేసి. ఇప్పుడు చూడండి ఒక పాయింట్ చెప్తున్నానండి సార్, నాకు కొంచెం నేర్చుకున్నాను సార్, నేర్చుకున్న దగ్గర జాతకాలు ఏం లేవు సార్, నా దగ్గర ఎగ్జాంపుల్స్ లేవంటే, ఎవరి జాతకంలో అయితే శని ప్లస్ బుధుడు ఓకేనండి ఇద్దరు వక్రీకరించి ఉంటారో, శని ప్లస్ బుధుడు, సో డిగ్రీ డజంట్ మ్యాటర్ అండి, ఇక్కడ వక్రీకరించి ఉంటారో వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్లో మనం పెట్టాం కదండి, కమెంట్స్ చేయండి, యూట్యూబ్ కమెంట్ వీడియో చేస్తానేసి, వాటి దగ్గర కింద అక్కడ మనకు ఒక 70-80 జాతకాలు పెట్టారండి. అందరూ వచ్చేసి ఒక్కొక్కటి ఒక సమస్య పెట్టారనమాట. వాళ్ళ జాతకాలు మీరు ఎంటర్ చేసి చూడొచ్చు. వాళ్ళు అడుగుతున్నారు, నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను సార్ 5 years నుంచి అడుగుతున్నారు. అప్పుడు మీరు చూడాలి ఇతను గవర్నమెంట్ జాబ్ పోయే యోగం ఉందా లేదా, గవర్నమెంట్ జాబ్ సంబంధించిన గ్రహాలు ఏంటి మనం ఎతకాలండి. కొంతమంది నాకు బ్యాంక్ జాబ్ అంటున్నారు, కొంతమంది ఆర్మీ జాబ్ అంటున్నారు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అంటున్నారు, కొంతమంది ఇంకొక జాబ్, కొంతమంది మ్యారేజ్ అంటున్నారు, నాకు మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అంటున్నారు. అప్పుడు మనం చూడాలి మ్యారేజ్ ఎందుకు ఇతను క్యాన్సిల్ అయ్యింది. అతను ఊరికి పదం చెప్పడు కదండి, మ్యారేజ్ క్యాన్సిల్ ఎందుకు అయింది మనం చూడాలి అక్కడ. అప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలండి. జాతకాన్ని అలా నేర్చుకోవాలి కానీ ఇట్లాంటివన్నీ శని బుధుడు కుదురు ఇవన్నీ బట్టి పెడితే మనకు రావండి వచ్చేసి. సొసైటీలో జరిగే ఒక విషయాన్ని తీసుకొచ్చి జాతకంలో ఇమర్చాలండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రహాలను అర్థం చేసుకొని మళ్ళీ మనం సొసైటీలో ఇమర్చాలి, సెట్ చేసుకోవాలి. దాన్నే లాజిక్ వర్సెస్ రియాలిటీ అని. రియాలిటీ ఏం జరుగుతోంది ఇక్కడ, లాజిక్ ఏం చెప్తోంది అనేది మనకు కావాలండి. ఒక పోలీస్ అని చెప్పారు, పోలీస్ అంటే ఏంటి, సో కుజుడు ఉండాలి, ధైర్యం ఉండాలి. కుజుడు మాత్రమే బలంగా ఉంటే మిలిటరీకి వెళ్తాడు. శని దృష్టి కానీ శనితో కలిసి ఉంటే మిలిటరీకి వెళ్ళడు, పోలీస్కి వస్తాడు. కింద స్థాయి కదండి పోలీస్ అనేది, కిందకి వస్తానంటే అర్థం అండి. సపోజ్ సూర్యుడు ప్లస్ కుజుడు కలిస్తే మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అట్లా అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఎక్కువగా ఉంటారండి వచ్చేసి. అదే శని కలిసాడు అనుకోని కిందకి వస్తారు. అప్పుడు మనం చూడాలి ఒక జాతకం తీసుకొని, ఒక డిప్యూటీ కలెక్టర్గా ఉన్న జాతకం ఏ విధంగా ఉంది, ఒక కింద ఎంఆర్ఓ గ్రూప్ 4 ఉంటుంది కదండి, గ్రూప్ 4 గ్రూప్ 2 వాళ్ళ జాతకం ఎలా ఉందో మనం చూడాలన్నమాట. అప్పుడు మనకు తెలుస్తుంది, ఓకే శని కుజుడు ఉన్నాడు ఎందుకు ఇలా ఉంది, ఓకే సూర్యుడు కుజుడు ఉన్నాడు మన జాతకం మంచిగా ఉంది మనకు తెలుస్తుంది అనమాట. అదే అండి పాయింట్. అలా మనం చెక్ చేస్తే మనకు అర్థం అవుతుంది జాతకం అనేది బాగా. నెక్స్ట్ శని రాహు చాలా బ్యాడ్ అండి. ఎలాంటి వారికి అయినా సరే అండి వచ్చేసి శని రాహు అనేది చాలా బ్యాడ్ అండి వచ్చేసి. సో మీకు ఒక పాయింట్ ఒకేలా రాహు కేతులు వస్తుంది. శని రాహు చూసుకోండి వచ్చేసి
సో రాహు అంటేనే ఫస్ట్ అండి ప్రకృతి విరుద్ధంగా చేయడమే రాహు అండి వచ్చేసి. ప్రకృతి విరుద్ధంగా చేయడమే రాహు, చట్టం వ్యతిరేకంగా చేయడము, వలయంలో చిక్కుకోవటము, మొండి పట్టు పట్టడము, మంచి పేరు చెడ్డ పేరు తెచ్చుకోవటము, సడన్ ఈవెంట్స్ జరగటము, కలిగే భయము. వీటన్నిటికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, జాబ్ అండ్ బిజినెస్ అంతేనండి. ఇక్కడ జాబ్ అండ్ బిజినెస్ రాసుకోండి, ఇవన్నీ మీరు కలుపుకోండి. జాబ్లో అడ్డంకులు, జాబ్లో కలిగే భయము, జాబ్లో కంటికల సమస్యలు వస్తాయి, జాబ్లో ప్రకృతి విరుద్ధంగా చేస్తాము, జాబ్ అండ్ బిజినెస్ చట్టం వ్యతిరేకంగా చేస్తాము, జాబ్లో వలయంలో చిక్కుకుంటాము, జాబ్లో మొండి పొట్టు పెడతాము, మంచి పేరు చెడ్డ పేరు తెచ్చుకుంటాము. ఎక్కడ జాబ్, సడన్ ఈవెంట్స్ జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? జాబ్ అండ్ బిజినెస్. అంతేనా? శని ప్లస్ రాహు కలుపుకుంటే అయిపోయండి, ఆన్సర్స్ మనకి వస్తాయి. చూడండి, జాతకుడు జాతకరాలనుకుని కింద స్థాయి నుంచి పై స్థాయికి తీసుకొచ్చేది రాహువునే, కిందికి తీసుకొచ్చేది రాహువునే అండి. నేను చాలాసార్లు చెప్పింటానండి, రాహుకి కేతుకి చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. రాహు అనే గ్రహం ఏం చేస్తుందంటే అది ఇమేజినరీ ప్లానెట్ కదండి, ఊహించుకుంటుంది అనమాట. కలలుగా అంటారు రాహు. ఊహించుకొని ఏం చేస్తుందంటే, రాహు గ్రహం ఎలా చేస్తుందంటే ఒక మనిషిని లిఫ్ట్లో తీసుకెళ్తుందండి. 10 స్టేర్స్కి అన్నమాట, అంటే 10 అంతస్తుల భవనానికి రాహు గ్రహము లిఫ్ట్లో తీసుకెళ్తుందండి. లిఫ్ట్లో తీసుకెళ్తుంది కాబట్టి సడన్గా తక్కువ సమయంలో మీరు ఎక్కువ హైట్ పోతారు కదండి, అది రాహు అనమాట. రాహు ఇస్తుంది. అది ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే లాస్ట్లో అది పైనుంచి కిందకి తోసేస్తుందండి. పైనుంచి కిందికి తోసేయడం వల్ల మనం ఏం చేస్తామండి, ఏం చేయలేం కదండి, ఎంతకాలం ఇదిపోయింది, ఏం చేయలేమన్నమాట. సో మనం వచ్చే రిజల్ట్స్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, మన చేతుల్లో ఏం ఉండదండి. సో ఇప్పుడు మీరు పరిహారం చెప్పండి సార్ అంటే ఏం చేయలేమండి. శని ప్లస్ రాహు జరిగే వాళ్ళకి పరిహారమే ఏం లేదండి. మ్యాక్సిమం వాళ్ళు అంతా అయిపోయినాక మన దగ్గరికి వస్తారు, జాతక దగ్గరికి అనమాట. అదండి, అట్లా ఉంటాయన్నమాట. సో శని రాహులో బిజినెస్ లాస్, కోట్లలో పట్టుకోవడం, జాబ్లో సడన్గా జాబ్ పోవడం, మిస్టేక్ అవడము, బ్యాడ్ ఈవెంట్స్ ఫుల్గా ఉంటాయండి శని ప్లస్ రాహులో వచ్చేసి. అనుకోని సంఘటనలు, సడన్ ఈవెంట్స్ జరుగుతాయండి, ఎప్పటికూ గుర్తుండిపోతాయండి శని రాహు జరిగేది అనమాట. అట్లా ఉంటుందన్నమాట. కేతువు చూడండి, కేతువు వచ్చేసి లీగల్ సమస్య అండి. వచ్చేసి కేతువు లీగల్ సమస్య, లీగల్గా చెప్తారండి, ఓ ఈ సమస్య ఉంది, బిజినెస్ అదే బిజినెస్లో ₹1,00,00,000 అప్పు ఉందని చెప్పి బ్యాంక్ లోన్ వచ్చి ఇంటికి వచ్చారనుకోండి, అది కేతువు. ఓకేనా కదండి. అదే వచ్చేసి ₹1,00,00,000 అప్పు ఉందనేసి వడ్డీకి తీసుకునే వాళ్ళు ఇంటి ముందుకు వస్తే రాహు పోతాడండి. డబ్బులు వడ్డీకి తీసుకుంటామండి, 2 సమస్య ఒకటి అండి. డబ్బులు ₹1,00,00,000 వడ్డీకి తీసుకుంటాం, ₹1,00,00,000 మనం అప్పు చేసాము, ఒక వ్యక్తి దగ్గర చేస్తే 10 మంది పిలుచుకొని వచ్చి మనల్ని కొట్టేసి వెళ్ళేది రాహువు. అదే బ్యాంక్ దగ్గర తీసుకున్నాం అనుకోండి కేతువు. మనకి బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు, మన ఆస్తి వాళ్ళు జప్తు చేస్తారు, జప్తు చేసిన తర్వాత లీగల్గా వచ్చేసి వేలం వేస్తారండి. అట్లా వేలం వేసేది కేతువు. ఓకేనండి. 10 మంది రౌడీలు వచ్చి మనల్ని బెదిరించి మన దగ్గర ఉన్న ఆస్తి లాక్కుంటే రాహువు. ఇంతే అండి తేడా, ఇల్లీగల్ లీగల్ ఇంతేనండి. శనికి రాహు యొక్క డిఫరెన్స్ ఇంతే అనమాట, రాహు కేతువుకి వచ్చేసి. చూడండి లాస్ట్ గురువు అండి. సో ఖచ్చితంగా ఇక్కడ చూడండి, శని మనకు చెప్పాను కదండి, మన క్లీనర్గా మనకు వర్కర్గా పెట్టే ఒక శని అంతర్దశలో లాస్ట్ గురువు వచ్చినప్పుడు శని గురువులో కొంచెం మంచి చేసి వెళ్ళిపోతారండి. సో గురువులో చూడండి, ఇక్కడ గురువు అంటే ఏంటండి, గుర్తింపు, పేరు, డబ్బు, మనీ, సేవింగ్స్. సో ఇదంతా ఉంది కదండి, మనం చేసే జాబులు అంతా మనము బాగా గుర్తింపు తెచ్చుకుంటాం వచ్చేసి. సో శని ప్లస్ గురువు, ఇంతకుముందు మనం గురువు ప్లస్ శని చెప్పాం కదండి, అదే రిజల్ట్సే ఉంటాయండి ఇక్కడ కూడా వచ్చేసి. సో జాబ్ మంచి డెవలప్ అవుతుంది, బిజినెస్ మంచి డెవలప్ అవుతుంది, మంచి పేరు తెచ్చుకుంటాం అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఇక్కడ ఓవరాల్గా చూడండి వచ్చేసి, ఫస్ట్ ఇక్కడ మనకు గురువు రాహు ఉన్నది కదండి, గురుదశలో రాహు అనమాట. గురువు రాహులో మనకు వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే కొంచెం బ్యాడ్గా ఉంటాయండి. అక్కడ నుంచి చూడండి, మన గురువులలో కొంతమంది తెలుసుకోవచ్చు అనమాట. నేను ఫుల్ టాప్లో ఉన్నాను సార్, గురువు రాహులు ఉన్నారనుకోండి, శనిలో కింద పడిపోతారండి. లేదు సార్ నేను ఏం లేదు సార్, గురువు రాహులు అనుకో కొంచెం పర్లేదండి. శనిలో శని అని మనకు రియాలిటీ అర్థం చేపిస్తాడండి, మనకు మెచ్యూరిటీ ఇస్తాడు, రియాలిటీ అర్థం చేసుకుంటాము, ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలుసుకుంటే అంతా శనిలో వస్తారండి. కేతువులు బ్యాడ్ అండి. శుక్రులు ఎక్సలెంట్ అని చెప్పాము. శని సూర్యులు బ్రదర్ విత్ బాస్ వర్కింగ్ విత్ అంటారు అని చెప్పామండి. కింద ఉన్న వాళ్ళతో పైన ఉన్న వాళ్ళతో సమస్యలు ఉంటాయి. శని చంద్రుడు వెరీ వెరీ బ్యాడ్. శని కుజులో ల్యాండ్ హౌస్ వెహికల్స్ కొన్ని ఇష్యూస్ వస్తాయండి. శని రాహు వెరీ వెరీ బ్యాడ్. ఫైనల్గా చూడండి, శని ప్లస్ గుడ్ అనేది గుడ్ అండి. గురువులో మళ్ళీ మనకు మంచి పేరు ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మెచ్యూరిటీ ఇచ్చామంట. శని స్టార్టింగ్ చేసి మనకు నేర్పించినాడు విలువ ఏంటనేసి. లాస్ట్కి వచ్చేసరికి శని దశలో పోయేటప్పుడు గురువు వచ్చినాడు కాబట్టి కొంచెం మంచి చేసి వెళ్ళిపోతారండి. మనం ఎంకరేజ్ చేస్తారన్నమాట. చేసే జాబ్లో కానీ, ప్రమోషన్ కానీ, శాలరీ ఇంక్రిమెంట్ కానీ, బిజినెస్ డెవలప్ అవ్వడం కానీ, ఎక్స్పాండ్ అవ్వడం కానీ, మంచి విషయాలు చేసి గురువు అనేది వెళ్ళిపోతారండి వచ్చేసి. అదనమాట. సో మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు చెక్ చేసుకోండి వచ్చేసి, మీ గ్రహాలు 9 కదండి. శని ఇక్కడ చూడండి, శని ఇక్కడ రాహులో ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు. మకర రాశి ఎప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది? 2020-2023. చూడండి, మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి వచ్చేసి శని దశలో వచ్చేసి. శని రాహు ప్లస్ శని కేతు అండి.
మీ జాతకంలో రాహు అనేది ఒక రాశిలో ఉంటాడండి. రాహు ఒక రాశిలో ఉన్నాడు, కేతు ఒక రాశిలో ఉన్నాడు కదండి. ఈ 2 సంవత్సరం చాలు సార్, మీరు అన్నీ అవసరం లేదు సార్. ఫస్ట్ ఎవరైనా చెప్తారు కదా నాకు జ్యోతిష్యమైన నమ్మకం అంటారు కదా, అలాంటి వరకు కేతు ప్లస్ రాహు ఉన్నాడు కదండి. అక్కడ చూడండి మీ జన్మజాతకంలో ఏ రాశిలో ఉన్నాడు. సపోజ్ కర్కాటక రాశి కదండి, కర్కాటక రాశి చూడండి, సెప్టెంబర్ 5, 2004లో వచ్చారనమాట. ఆ ఇయర్ మీకు ఎలా ఉన్నింది, ఎప్పుడు లైఫ్లో గుర్తుపెట్టుకునే ఇయర్ ఎస్ఆర్ అంటారు వచ్చేసి. తర్వాత శని రాహు ఎక్కడ ఉన్నాడండి, మకర రాశి. మకర రాశి అంటే ఇక్కడ ఉన్నాడని వచ్చేసి 2020 నుంచి 23 వరకు ఉన్నాడని వచ్చేసి. అంతకుముందు ఎప్పుడు జరిగిందంటే 1993 అండి. అప్పుడు మనం చెప్పొచ్చు మీరు చిన్నగా ఉంటారు కదా సార్, మీ ఇంట్లో వాళ్ళకి జరిగి ఉంటుందండి. నెక్స్ట్ ఎవరు జరుగుతుంది సార్ అంటే మన పిల్లలకు జరగచ్చు, మనకైనా జరగచ్చు. అదనమాట అర్థం అని వచ్చేసి. సో కంపేర్ చేసుకోండి. మనం ఎప్పుడు ఒక దశ జరుగుతుందంటే దాని ముందు కాంబినేషన్స్ ఎప్పుడైనా మన గోచారంలో జరిగినాయా రిపీట్ చేసుకోవాలండి. రిపీట్ అవుతా ఉంటాయని వచ్చేసి అదే అనమాట. ఉండేది 9 కదండి, రిపీట్ అవుతూ ఉండాలి కదని వచ్చేసి. సో ఈ వీడియో ఎవరైనా నేర్చుకోవాలంటే వీడియో వచ్చి చూడండి వచ్చేసి. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ రాహు కేతు వస్తుందండి వచ్చేసి. గురువు శని అయిపోయింది కాబట్టి రాహు కేతు కలిపి ఒకే వీడియోలో వచ్చేస్తుందండి వచ్చేసి. అంతే అనమాట. చూసి ఎవరైనా నేర్చుకోండి వచ్చి.